కూర ఏంటంటే ఇదిగోండి బంగాళదుంప టమాటా వంకాయ. ఇక బంగాళదుంపలు వంకాయ టమాటా వేసాను. దీంట్లోకి మీల్ మేకర్ వేస్తున్నాను. మీల్ మేకర్ నీళ్ళల్లో నానేసుకున్నాక కడుక్కొని వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తాలింపులు వేస్తాయి అన్నమాట కదా. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఇవన్నీ బంగాళదుంపలు అన్నీ. ఎందుకంటే అన్నీ ఉడికిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం దీంట్లో. ఇదిగోండి పసుపు ఉప్పు వేసాను. ఇది మగ్గనిద్దాం. ఈరోజు పొద్దున 5:30కి వర్షం పడిందండి నర్సరావుపేటలో. 8:30 దాకా అసలు దంచి కొట్టింది. మామూలు వాన పడలేదు. ఎండాకాలం అని మర్చిపోయాం ఆ టైంలో, ఆ చల్లదనం అదంతా. తర్వాత వర్షం తగ్గిపోయినాక వరండా కడుక్కొని, సందులు కడుక్కొని, మెట్లు కడుక్కొని అమ్మయ్య అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఉమ్మదేస్తుంది. మళ్ళీ ఎండ సెగ చూపిస్తుంది అన్నమాట. అంత ఎండ ఉంది ఇవాళ. ఇదిగోండి దీంట్లోకి మీల్ మేకర్లు వేద్దాం. ఇదిగో మీల్ మేకర్ వేస్తాను. ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది నా ఉద్దేశం. దీనికి మూత పెడదామండి. మూత పెడితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొద్దిగా లైట్గా వేసి, చాలా తక్కువ వేసాను అనమాట. ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇట్లా ఉడకాలి. ఇంకా ఉడికితే కొద్దిగా కారం వేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా, కారం ఉంది కాబట్టి తక్కువ కారం వేసి లైట్గా ధనియాల పౌడర్ వేసుకొని తింపుకుందాం. చూపిస్తాను. ఉడికిందండి. కారమును ధనియాల పౌడర్ వేసాను చాలు. ఇదిగో బంగాళదుంప కూడా ఉడికింది. అదిగో బాగా ఉడికింది. ఇప్పుడు దుంపలు నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి అట్లా ఏం అక్కర్లా, కూరలో వేసేసుకొని వండేసుకోవచ్చండి. అన్నీ మందులేసి పండిస్తున్నారు కదా. అవి విడిగా ఉడకబెట్టి మళ్ళీ కూరలో వేసుకొని అక్కర్లా, వేసేసుకొని వండేసుకోవటమే. మీల్ మేకర్ కర్రీ రెడీ.